కలిగి జీవించినప్పుడు ఆయన ఏం చేస్తారంటే నిన్ను ఆయన ప్రేమించి నీకు ఆయన ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తాడు. కాబట్టి మనమందరం కూడా ఎప్పుడు సంతోషంతోనే ఉండాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. గడిచిన వారం ఏ వాక్యం ఉన్నారమ్మా? గడిచిన వారం పోయిన వారం ఏం తిన్నారమ్మా? మీ ఇంట్లో ఏం చేసినారు? చికెనా, మటనా, చేపలు, లేతే సాంబారా? అది మతుకుంటుంది కదా, చెప్పండి ఎవరో ఒకటి. నీ భారం అంతా కూడా ఎవరి మీద మోపాలంటే దేవుని మీదనే మోపాల. మన మీద వేసుకుంటే మనం ఆ భారాన్ని మనం మోయలేము. కాబట్టి మనం దేవుని మీద మోపినట్లయితే ఆయన మనకు సహాయం చేయగల దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మన భారం అంతా కూడా దేవుని మీద మోపాలి. పోలీసుల మీద మోపచ్చు అని చెప్పేసి చెప్పారు. అయితే మన ఇంటి వారి మీద మనం మోపుతూ ఉంటాం. నా భారం అంతా మా ఆయన చూసుకుంటాడని చెప్పేసి అనొచ్చు. నా భారం అంతా నా మీద ఏం లేదు అని చెప్పేసి అనొచ్చు. నా భారం అంతా కూడా మా నాన్న చూసుకుంటాడని చెప్పేసి చిన్నపిల్లలు అంటారు. చిన్నపిల్లలు ఏమంటారు? వాళ్ళకి ఏమన్నా ఆశ ఉండదా? వాళ్ళు ఏమన్నా బాధపడతారా? ఉదయం లేచినప్పుడు ఏం చేయాలా పిల్లలకి ఏం చేయాలని చెప్పేసి ఉరుకుతారా? వాళ్ళు ఏం ఆలోచన చేయరు. తిన్నామా, స్కూల్ పోయినామా, వచ్చినామా అంతే. తల్లిదండ్రులు ఏం చేస్తారు? అయ్యో నా పిల్లవానికి ఈరోజు నేను ఏమి పెట్టాలి, నా పిల్లవానికి నేను ఏమి ఇవ్వాలి అని చెప్పేసి తల్లిదండ్రులు పరిగెడతారు. అదేవిధంగానే దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే, దేవుని మీద నీ భారాన్ని నువ్వు మోపినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే నీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. కాబట్టి నువ్వు ఏ విధంగా ఉంటే దేవుని మీద మోపేవాడిగా నువ్వు ఉండాలి. కాబట్టి ప్రభునందు వారు చాలా మంది ఏం చేస్తారంటే తన భారాన్ని తన మీదనే పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎముకలన్నీ కూడా కుళ్ళిపోతాయంట. తమ యొక్క భారాన్ని, తమ యొక్క తలంపులను, తమ యొక్క ఆలోచనలు అన్నీ కూడా తన మీదనే వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కుంగి కృషించిపోతారు, బక్కగా అయిపోతారు, నశించిపోతారు. శరీరంలో అనేక రకాలైన రోగాలు వస్తాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే మీ భారమును నా మీద మోపుడి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రశాంతంగా ఉంటారు. మనకు ఆలోచన చేయాలి, కానీ దేవుడి మీద భారం వేసి మనము ప్రయత్నం చేయాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాము. సరే, ఈరోజు యొక్క వాక్యం ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడింది. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఈరోజు అంశం ఇదే. మనోనేత్రములకు, నీ మనోనేత్రములు తెరవబడ్డాయా? నీ మనోనేత్రములు ఏ విధంగా ఉన్నాయి? ఇంకా గుడ్డితనముగానే ఉన్నావా, లేకపోతే నీ కనులు తెరవబడ్డాయా? మనం చూసినట్లయితే అక్కడ పైన రాయబడిన మాట ఏంటంటే దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. మనందరికీ కళ్ళు ఉన్నాయా లేవమ్మా? ఉన్నాయా లేవా? చెప్పండి కొంచెం నోడుతుంది. ఇటుకు వచ్చింది మనం దేవుని వాక్యం వినడానికే, పిల్లలతో అడుగునికి కాదు, లేకపోతే మన బ్యాగ్ సర్దుకోవడానికి కాదు, లేకపోతే మనకి ఏదో పని ఉంది అని చెప్పేసి ఇటుకి ఏం రాలేదు. మీకేం డబ్బులు ఇయరేడా? పని చేస్తే డబ్బులు ఇయ్యరు. నువ్వేమో ఏం చేసినా మీకు డబ్బులు ఇయ్యరు. దేవుని ఒక మాటలు వినడానికి వచ్చినాము, మనం ఏం చేయాలంటే వినాలా, అంతే. వాటిని ఏం చేయాలంటే గ్రహించాలా. అదే భయపడింది ఇక్కడ. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు ఏం చేసిందంటే గుడ్డితనం కలిగేసిందంట. వాళ్ళకి కళ్ళు ఉంటాయి, కానీ ఏం చేస్తారంటే వాళ్ళు చూడలేరు. వాళ్ళకి చెవులు ఉంటాయి, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వినలేని వారిగా ఉన్నారు వీరు చాలా మంది. దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పరిశుద్ధత మన మీదికి ఆయన కుమ్మరించినప్పుడు ఏం చేస్తున్నామంటే మనం అందరం కూడా కళ్ళు మూసుకున్నాం. నాకేం కనబడుతుంది?
దేవుడి యొక్క సూర్యుని మనం చూడాలంటే మన కళ్ళు ఏం చేయాలమ్మా? తెరవాలా. తెరవకుండా ఉంటే మనకు కనబడుతుందా? ఈ లోకమంతా కూడా కనబడదు. అదే విధంగానే మనము కూడా మనోనేత్రములు తెరవాలంట. రాయబడిన మాట నేను చెప్తున్నాను. అవిశ్వాసులైన వారి మనోనేత్రంలోకి ఏమిచ్చిందంటే గుడ్డితనము కలిగించిందంట. గుడ్డోలాగా ఉండరు కొంతమంది, కన్ను లేని వారిగా. కాబట్టి మనమందరం కూడా ఏ విధంగా ఉండాలంటే కన్ను కలిగిన వారిగా మనం ఉండాలా. దేవుని యొక్క ప్రకాశాన్ని మనం చూడాలా. దేవుని యొక్క పరిశుద్ధతను మనం అనుభవించాలి. దేవుని యొక్క నీతిని మనము కూడా అనుభవించే వారిలాగా మనం అందరం కూడా ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు. యేసుక్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా ఉండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన ఈ లోక సంబంధమైన దేవత అంటే ఈ లోకంలో మనం ఉపయోగించే వాటి వస్తువులైనా కావచ్చు, ఈ లోకంలో మనం వాడే వాహనాలైనా ఏవైనా కావచ్చు, ఈ లోకంలో మనం అనుభవించే ఆహారమైనా కావచ్చు, ఈ లోకంలో మనం అనుభవించే అనేకమైన కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా ఏంటివంటే ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంటే మన కన్నులను ఏం చేసిందంటే మూసేసిందంట. దేవుని యొక్క ప్రకాశాన్ని చూడకుండా ఏం చేసిందంటే అది మూయబడినాయి. వాటిని దేవుడు తెరవాలి అంటే నువ్వేం చేయాలంటే దేవునికి నువ్వు ప్రార్థన చేయవాడిగా ఉండాలి. గుడ్డితనము కలుగజేసను. కాబట్టి ఈరోజు ఎంతమంది మనం గుడ్డోలుగా ఉన్నాము, ఎంతమంది మనకి కన్నున్నాయో దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుందాము. ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాము. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకుందాము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 1 నుంచి చూసుకుందాం. తర్వాత ఇశ్రాయేలులో సాగి యెరికో ఎదురుగా యొర్దాను తీరమున మోయాబు మైదానంలో దిగిరి. ఇక్కడ చూసినట్లయితే ఒక గుంపు ఉందంట. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి వాళ్ళందరూ కూడా విడుదల పొంది ప్రయాణం చేసుకుంటూ కానానుకు ప్రయాణం వెళ్తున్నారు. కానానుకు ప్రయాణం వెళ్తున్నప్పుడు అనేకమైన దేశాలని వాళ్ళు జయించుకుంటూ వెళ్ళాల. అనేకమైన దేశాలని జయించుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమైపోయిందంటే ఒక మైదానం వచ్చిందంట. మోయాబు మైదానంలో వాళ్ళు ఏం చేశారంటే దిగినారు. దిగిన తర్వాత ఇశ్రాయేల్లో ప్రజలు చాలా లక్షల మందిగా ఉన్నారు. 10 లక్షల మంది అక్కడ అందరు కూడా. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అక్కడ అనేక మంది ఆ మైదానంలో కూర్చున్నప్పుడు ఆ మైదానం పట్టలేదంట. ఆ మైదానం దగ్గర ఉన్న రాజ్యం ఏంటంటే మోయాబు దేశం. మోయాబు దేశము అక్కడ పక్కనే ఉంది. అప్పుడు మోయాబు రాజు ఉదయాన్నే లేచి వాళ్ళ కేకలు వాళ్ళ అరుపులు చూసి లేచారంట. లేచి తన కోట మీదకి వెళ్ళి చూసినప్పుడు ఏమైపోయిందంటే మొత్తం జనాభా ఇసుకలాగా ఉన్నారంట. అరే వీళ్ళెవర్రా ఇంతమంది వచ్చారు మన మైదానంలోనికి, వీళ్ళు మన రాజ్యాన్ని జయించడానికి వచ్చినట్టు చెప్పేసి ఆయన ఏం చేశారంటే వాళ్ళ గురించి తెలుసుకున్నాడు. వాళ్ళు ఇశ్రాయేలీల ప్రజలు, వాళ్ళు దేవుని ఎరిగిన వారు, వారు మన దేశాన్ని జయించడానికి వచ్చిందని చెప్పేసి తెలుసుకుని ఏం చేశారంటే తాను వణికినాడంట. గద వణికిపోతున్నానంట. అయ్యో వీళ్ళేది ఇంతమంది ఉన్నారు, వీళ్ళని మేము జయించగలమా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా భయపడిపోయి ఏం చేస్తారంటే జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడి మోయాబీలు ఇశ్రాయేలుకు జంకిరి, భయపడారంట. ఎన్నకి తగ్గిపోయారు. అయ్యో వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు చాలా లక్షల మందిగా ఉన్నారు, మనం చూస్తే తక్కువ మంది ఉన్నాము, మనం ఈ దేశాన్ని జయించలేము, మనం పారిపోదాము అనుకున్నారు. అప్పుడు ఆ దేశం యొక్క రాజు ఏం చేశారంటే బాలాకు ఏం చేశారంటే ఒక కపట ఉపాయం చేశారంట. కపట ఉపాయం ఏం చేశాడంటే నేను ఒక పరివాడి దగ్గరికి నేను వెళ్తాను, ఒక ప్రవక్త దగ్గరికి నేను వెళ్తాను అని చెప్పేసి ఏం చేశారంటే ఆయన ఏం చేశారంటే ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాడంట. ఆయన పేరు ఏం పేరంటే అక్కడ రాయబడింది కదా బిలాము అనే వ్యక్తి దగ్గరికి ఆయన వెళ్ళి ఏం చేస్తున్నాడంటే బిలాముకి ఒక వరం ఉండేదంట. ఆయన ఎవరి గురించి అయినా సరే ఎవరినైనా సరే దీవించినట్లయితే వాడు దీవించబడతాడు.
ఎవరైనా సరే ఆయన శపించినట్లయితే శపించబడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేశారంటే ఈ బాలాకు రాజు ఏం చేశారంటే, అయ్యో మన దేశంలో బిలాము అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి నుంచి వచ్చిన మాట నిజమవుతుంది, ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్దాం అని చెప్పేసి ఈ బాలాకు ఏం చేశాడంటే బిలాము దగ్గరికి పోయి బిలాము గారు అని చెప్పేసి ఒక సైనికుల్ని పంపించారంట. సైనికులంతా కూడా తన దగ్గర ఉన్న ధనం అంతా కూడా ఆ రాజ్యంలో ఉన్న ధనాన్ని తీసుకుని పోయి ఏం చేశారంటే ఆ బిలాము దగ్గర పోయి నిలబడి బిలాము గారు మిమ్మల్ని బాలాకు రాజు గారు పిలుస్తున్నారు, మీరు రావాలి, మీకు కావలసినంత ధనం ఇస్తాము, నీవు ఏమి చేయాలి అంటే మా పక్షమున ఉండి ఇశ్రాయేలీల ప్రజలను శపించాలా, ఈ దేవుని నమ్మిన ప్రజలను నీవు శపించాలి, నాశనం కమని చెప్పేసి నువ్వు పలకాలి అని చెప్పేసి చెప్తున్నాడంట. అప్పుడు బిలాం ఏం చేశాడంటే, అయ్యో నేను నా నోటి మాట నేను చెప్పలేను, దేవుడు ఏది చెప్తాడో అది చెప్తానని చెప్పేసి ఏం చేశాడంటే బిలాము దేవునికి ప్రార్థన చేస్తాను అని చెప్పేసి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఇక రాయబడింది కదా 5వ వచనంలో, ఇక రాయబడిన మాట చదవండి ఒకసారి. కాబట్టి బేయరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానమును పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి వచ్చును, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలవంతుడను, అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవించబడుననియు, శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును. ఆ బిలాము ఏం చేసేవాడంటే అనేక మందిని ఏం చేసేవాడంటే దీవిస్తూ ఉండేవాడు, శపిస్తూ ఉండేవాడంట. అలాంటి బిలాము దగ్గరికి పోయిన బాలాకు కూడా ఏం చేశారంటే అనేకమైన కానుకలు తీసుకుని వెళ్ళి బిలాము మీరు మా ఊరికి రండి, మా దేశానికి రండి, వచ్చి మీరేం చేస్తారంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు, ఐగుప్తు నుండి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు, దేవుని నమ్మిన ప్రజలందరినీ కూడా మీరు శపించండి అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. అప్పుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తి అంటే, నేను శపించడానికి నేనెవరును, దీవించడానికి నేనెవరును, దేవుడు దీవిస్తేనే వాళ్ళు దీవించబడతారు అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు 12వ వచనంలో, దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పారు. దేవుడు అంటున్నాడు, బిలాము నీవు వారితో వెళ్ళకూడదు, నీవు ఆ రాజుతో బాలాకు రాజుతో నువ్వు వెళ్ళకూడదు, అతడు చెప్పినట్టుగా ఇశ్రాయేలు ప్రజలను నీవు శపించకూడదు, ఎందుకంటే వాళ్ళు దీవించబడిన వాళ్ళు. మనందరం కూడా ఎవరంటే దీవించబడిన ప్రజలం. దీవించబడిన ప్రజలను ఎవరు శపించినా కూడా అవి ఏం చేస్తాయంటే వెనక్కి వెళ్ళిపోతాయంట మాటలు. ఎవరైతే మనల్ని శపించారో ఆ మాటలు ఏం చేస్తాయంట వాళ్ళకి తిరిగి వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఏం చేశారంటే ఈ బిలాము భయపడ్డాడు, అయ్యో ఇది దేవుని యొక్క మాటలు, దేవుడు నాకు ఏం చెప్తున్నాడు, వెళ్ళొద్దు అన్నాడు, నేను వెళ్ళను అని చెప్పేసి ఆ పని వారితో చెప్పేసి వెళ్ళి ఉంటాడు. మీరు వెళ్ళండి నేను రాను అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళి మళ్ళీ బాలాకు రాజు చెప్పారంట, బాలాకు రాజు ఆ బిలాము రావడం లేదు అని చెప్పేసి అంటే ఆయన ఏం చేశారంటే మళ్ళీ అధికారము కలిగిన వారిని పంపించారంట, మళ్ళీ ధనాన్ని పంపించారంట, చాలా మందిని పంపించారంట. 15వ వచనం ఒకసారి, అయినను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మందిని అధికారులను మరలా పంపెను. వారు బిలామునకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమి అడ్డము, నీకు ఏమి అడ్డం ఉందయ్యా, మా దగ్గరికి రావచ్చు కదా, వచ్చి మా పక్షాన నువ్వు మాట్లాడచ్చు కదా,
ఆ ఇశ్రాయేలు ప్రజలు ఊరికి శపించు అని చెప్పేసి అంటున్నాడంట. అప్పుడు ఏం చేశాడంటే ఈ వ్యక్తి చెప్పొచ్చు కదా, నాకు దేవుడు ఒకసారి చెప్పినాడు, నేను దేవుడి మాటను వింటాను, మీ మాటలు వినను అని చెప్పేసి అనుకుంటే ఏం చేశాడంటే మళ్ళీ వెళ్ళాడంట ప్రార్థన చేయడానికి. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడంట, దేవా ఈయన అడుగుతున్నాడు, అయ్యా నేనేం చేయాలా? దేవుడు ఏం చేస్తున్నాము, మనం కూడా అంతే కదా, ఏదైనా దేవుడు ఒక పని చేయొద్దు అని చెప్తాడు, నీవు తాగద్దు అని చెప్తాడు, నీవు అన్యాయం చేయొద్దు అని చెప్తాడు. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా, దేవుడు ఒకసారి చెప్పినాడు కదా, దేవా కొద్దిసేపు పక్కన ఉంటాయి అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తున్నాం, మనం అదే పాపంలోనికి చేస్తూ ఉంటాం. అదే విధంగా బిలాము కూడా ఏం చేశాడంటే తాను చేయొద్దు అని చెప్పిన పని గురించి మళ్ళీ అడుగుతున్నాడంట, దేవా వెళ్ళమంటావా వద్దా అని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నువ్వు నన్ను మళ్ళీ అడుగుతున్నావు అని చెప్పేసి ఈసారి ఏమన్నాడంటే వెళ్ళు అన్నాడు. నీవు వెళ్ళు కానీ నేను నీకు ఏమి చెప్తానో నువ్వు అదే చెప్పాలి, నేను వాళ్ళు దీవించమని చెప్తే నువ్వు దీవించాలి అని చెప్పేసి ఆ బిలాముతో చెప్తాడు. అప్పుడు సరే అని చెప్పేసి వాళ్ళు కూడా ఆయనతో పాటు ఏం చేశాడు, దేవుడు నీవు వెంటనే వెళ్ళు అని చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడమ్మా, నీవు వెంటనే వారితో వెళ్ళు అని చెప్పాడు. కానీ ఆ బిలాం ఏం చేశాడంటే రాత్రి అంతా కూడా నిద్రపోయి ఉదయాన్నే లేచి వారితో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. 21 వచ్చిన ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. ఏం చేశాడమ్మా బిలాము, దేవుడు చెప్పినాడు వెళ్ళమని చెప్పినాడు, వెంటనే వెళ్ళమన్నాడు. కానీ ఏం చేశాడు, ఉదయం వరకు ఆగాడు. ఉదయమున బిలాము లేచి గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధముగా త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదను ఎక్కిపోవచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉన్నారు. ఆ రోజుల్లో వాహనాలు ఏం లేవు కాబట్టి ఏం చేశారంటే బిలాము వారితో పాటు వెళ్తూ ఏం చేశారంటే తన గాడిద మీద ఎక్కి వెళ్తూ ఉన్నాడంట. వెళ్తున్నప్పుడు ఏమైపోయిందంటే దేవుని దూత దారిలో అడ్డంగా నిలబడింది. అడ్డంగా నిలబడే చేసిందంటే నిలబడి ఉంది. 23 వచ్చిన యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. దేవుడు ఏం చేసినాడు, ఒక దూతను పంపించినాడంట. ఆ దూత ఏం చేసింది, ఖడ్గం తీసిందంట. తన వడిలో నుంచి ఏం చేసిందమ్మా, ఖడ్గాన్ని బయటికి తీసి రెడీగా ఉందంట. అది ఎవరు చూశారంటే బిలాము చూశాడా? ఎవరు చూశారమ్మా? గాడిద చూసిందంట. ఆ గాడిద చూసి ఏం చేసిందంటే, అయ్యో నా యజమానుడు ఇన్ని సంవత్సరాల నుంచి నేను మోస్తున్నానే, అయ్యో ఎదురుగా దేవుని యొక్క దూత కనబడుతుంది, ఖడ్గము చేతుల్లో పట్టుకుంది, దేవుడి యొక్క కోపము ఇతని మీద ఉంది, ఇతని ఏ విధంగా సరే కాపాడాలి అని చెప్పేసి ఏం చేసిందంటే ఒక పొలములోనికి వెళ్ళిపోయిందంట. పొలంలోనికి వెళ్ళిపోతుందంట. అప్పుడు ఈయన అనుకున్నాడు బిలాము, అయ్యే గాడిదా నేను ఇలా వెళ్ళాలి, నువ్వేంది ఇలా పోతున్నావు అని చెప్పేసి తన దగ్గర ఉన్న కట్ట తీసుకొని ఆ గాడిదను బాదుతున్నానంట. అక్కడ రాయబడిన మనసు ఒకసారి, బిలాము గాడిదను దారికి మళ్లింపవలనని దాన్ని కొట్టాడంట. ఎన్నిసార్లు కొడుతున్నాడన్న, నువ్వు ఇలా తిరగాల అని చెప్పేసి. కానీ ఆ గాడిద ఏం చేస్తుంది, నా యజమాని నేను కాపాడాలా. అరే ఎదురుగా దేవుడితో ఉంది, ఆడ కట్టె పట్టుకుంది, కట్టె కాదు కత్తి పట్టుకుంది, ఎత్తింది కత్తి, వస్తే నరికేస్తుంది అని చెప్పేసి చేసినాడంటే దేవునికి విరోధమైన పని చేస్తున్నాడు. దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళలేదు, దేవునికి చేయమని పని చేయకుండా ఏం చేస్తున్నాడు, వ్యతిరేకంగా నడుస్తున్నాడు. కాబట్టి ఏం చేసింది, కత్తి పట్టుకొని ఎదురుగా నిలబడి ఉందంట. అప్పుడు ఏం చేశారంటే బిలాము నువ్వు ఇలా తిరుగు అని చెప్పేసి గాడిదను బాదుతూ ఉన్నానంట. కొడుతున్నప్పుడు ఏమైపోయింది చదవండి, యెహోవా దూత ఇరుపక్కల ఇది వదిలేసింది, ఇక మళ్ళీ తిరిగింది, దేవదూత లేదు, ఇక మళ్ళీ మాయమైపోయింది. మళ్ళీ అక్కడ ఏమైపోయిందంటే ఇరుపక్కల గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూత చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను కనుక
అతడు దాన్ని మరలా కొట్టెను. ఈసారి దేవదూత ఏం చేసిందంటే, ఈ గాడిదకి తెలివి వచ్చింది అని చెప్పేసి ఏం చేసిందంటే, దేవదూత యువతల సైడ్ ఒక గోడ, యువతల సైడ్ ఒక గోడ కట్టి గోడలాగా తయారు చేసి ఆ సందులోనికి వచ్చిందంట గాడిద. ఇట్లా పోనికలేదు, ఇట్లా పోనికలేదు. అప్పుడు ఏమైపోయింది, ఎదురుగా దేవదూత ఉంది. అప్పుడు అయినా కూడా గాడిద ఏం చేసింది, మళ్ళీ పక్కకి తిరిగిందంట. ఆ ద్రాక్ష తోటల నుంచి పక్కకి తిరిగిపోయిందంట. పోయినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, బిలాము చదవండి. యెహోవా దూత ఇరుపక్కల గోడలను ద్రాక్ష తోటలను నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను కనుక అతడు దానిని మరలా కొట్టెను. గాడిద ఏం చేస్తున్నాడమ్మా, మరలా కొడుతున్నాడు, 2 సార్లు కొడుతున్నాడు. ఇంకోసారి చూసినట్టయితే అక్కడ మళ్ళీ రాయబడింది, చదవండి. యెహోవా దూత ముందు నిలుచు, కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటున నిలువుగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా కింద కూలబడెను. గాడిదకి తెలివి వచ్చిందంట. గాడిదకు కళ్ళు కనబడుతున్నాయి. ఆ గాడిదకు ఏం కట్టబడింది, మీరు పైన చూసినట్లయితే గాడిదకు గంతలు కట్టబడినాయంట. చదివినారా మీరు? ఫస్ట్ పైన వచ్చంలో ఏముందంటే 21 పైన 22 పైన గాడిదకు గంత కట్టి తీసుకుని వెళ్తున్నాడు. గాడిదకు గంత కట్టినా కూడా ఎవరు కనబడుతున్నారు ముందర? దేవదూత కనబడుతుంది. కానీ ఈ బిలాము 2 కళ్ళు తెరిచినా కూడా దేవుని యొక్క దూత కనబడడం లేదు. కాబట్టి ప్రభునందు వారులారా, దేవుడు అనేక మందిని ఏం చేస్తారంటే గుడ్డివారిగా కలుగు ఉన్నారు మీరందరూ కూడా అంటున్నాడు ఆయన. మీ అందరికి ఎదురుగా ఉన్న సమస్యలు ఏంటో మీకు కనబడకున్నాయి. మీ అందరికి ఎదురుగా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆర్థిక సమస్యలు, ఎన్నో ఇబ్బందులు మీ పిల్లలతో వచ్చేటివన్నీ కూడా ఎదురుగా ఉన్నాయి. కానీ అవన్నిటి కూడా మీరు చూడకుండా ఏం చేస్తున్నారంటే అలానే వెళ్ళిపోతున్నారు. ఇదే జీవితము, ఇదే అనుకుంటే అలానే వెళ్ళిపోతున్నారు. కానీ గాడిదకు తెలివి వచ్చింది. గాడిద ఏం చేసింది, గాడిద కళ్ళకు గంత కట్టబడేది. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే గాడిదలు ఇలా పక్కన చూసుకుంటూ పోతాయని చెప్పేసి ఏం చేశారంటే గంతలు కడతారు. గంతలు కట్టి ఏం చేస్తారంటే దాన్ని తోలుతారు. అప్పుడు స్పీడ్గా పెరుగుతుంది కొంచెం. కాబట్టి ఏం చేశారంటే అది వాళ్ళకి అలవాటే. అది ఎలా అంటే అలా వెళ్తుంది. అలా గంతలు కట్టి తీసుకుని వెళ్తున్నప్పుడు ఏమైపోయిందమ్మా, ఆ ఎదురుగా దేవదూత ఏం చేసిందంటే కట్టబడిన కండ్లు కలిగిన గాడిదకు ఏం చేసిందంటే, అయ్యో ఎదురుగా దేవదూత ఉంది, ఖడ్గం పట్టుకుంది, కట్టబడిన కళ్ళు కట్టబడినాయంట గాడిదకు. కళ్ళు తెరుచుకొని నడుపుతున్న బిలాముకు కనబడని దేవదూత కళ్ళు కట్టబడిన గాడిదకు ఏం చేసిందంటే దేవుని యొక్క దూత కనబడింది. కాబట్టి ప్రభునందు వారులారా ఏం చేశారంటే బిలాము 3 సార్లు గాడిద కొట్టాడు. ఎలాగైనా సరే నా యజమానిని కాపాడాలి, ఇతను నేను కాపాడాలని చెప్పేసి ఏం చేసింది గాడిద, అతను అనేకమైన ఇబ్బందుల గుండా తీసుకుని వెళ్ళింది. దాన్ని అర్థం చేసుకుంటే ఏం చేశాడు, గాడిదను కొడుతూ ఉన్నాడు. అందరికి వెళ్ళితే చంపేస్తుంది దేవుని యొక్క దూత అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, అనేకమైన ఇబ్బందులు గుండా తీసుకొని ఇట్టుకైనా తిరగకుండా 2 గోడలను నిర్మించి దేవదూత ఏం చేసిందమ్మా, ఇట్టుకు తిరగకూడదు, ఎడమకు తిరగకూడదు, కుడికి తిరగకూడదు, ఎడమకు తిరగకూడదు, నువ్వు ఇలానే రావాలా, రా గాడిద, నిన్ను చంపను కానీ నిన్ను బిలామునే చంపుతాను, రా అని కూడా ఏం చేసింది, నా యజమాని నిన్ను కాపాడుకోవాలా. ఈరోజు నీ పిల్లలను నువ్వు కాపాడుకునే వారిగా ఉన్నావా? నీ పిల్లలను నీ భర్తను నీవు కాపాడుకునే వారిగా నువ్వు ఉన్నావా? గాడిదకు దేవుడు కళ్ళు తెరిచాడు తన యజమానిని కాపాడడానికి. నీకు దేవుడు కళ్ళు తెరవాలి నీ పిల్లలను నువ్వు కాపాడుకోవడానికి, నీ భర్తను నువ్వు కాపాడుకోవడానికి, నీ ఇంట్లో వారిని నీవు రక్షించుకోవడానికి, నీ ఇంట్లో వాళ్ళకి కలగబోతున్న ఇబ్బందులు నువ్వు గుర్తెరగాలి అంటే నువ్వు కళ్ళు తెరుచుకోవాలా. ఆడు తెరుచుకున్నాడు. గాడిద తెలుసుకుంది, అయ్యో నా యజమానుడు మంచోడే, నేను ముందరికి వెళ్తే చంపేస్తుంది, నాకు ఎన్ని ఎట్టడపడని, నాకు ఎన్ని దెబ్బలైనపడని, కానీ నేను భరిస్తానే. కానీ నా యజమానుని చంపేస్తే, నా యజమానుని ప్రాణం పోతే తిరిగి రాదు. ఎలాగైనా సరే నా యజమాని నేను కాపాడుకుంటాను, ఎలాగైనా సరే నా యజమాని నేను పక్షం నిలబడతాను. నన్ను కొట్టినా సరే, తిట్టినా సరే, తిడుతున్నానంట గట్టిగా. ఆ రాయబడి మాట 3వ సారి చదవండి ఒకసారి. అప్పుడు
యెహోవా దూత గాడిదకు పైన 27 యెహోవా దూత ముందుగా విలుచు కుడికెనుడు ఎడమకను తిరగక దారి లేని ఇరుకు సందున నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా కింద కూలబడెను కనుక బిలాము కోపము మండిందట. తన చేతి కర్రతో గాడిదను కొడుతున్నాడు. ఇంకా గట్టి కొడుతున్నాడు. ఏమి గాడిద, నువ్వు 3 సార్లు నా కాళ్ళని ఇబ్బంది పెట్టావు, నా కాళ్ళు కూడా నొస్తుంది, నా కాళ్ళను అదిమేశావు, నీకేమొచ్చింది అని చెప్పేసి కొడుతున్నాడంట. అప్పుడు ఏం చేశారంటే, దేవుడు ఏం చేశారంటే ఆ గాడిదకు నోరునిచ్చినాడంట. గాడిద మాట్లాడు అనేదంట. అన్నాడు దేవుడు. వెంటనే గాడిద మాట్లాడుతుందంట. అప్పుడు చూసినట్లయితే అప్పుడు యెహోవా గాడిదకు వాక్కునివ్వగా గనుక అది మాట్లాడసాగాను. నీవు నన్ను ముమ్మారు కొట్టితివి యజమాని, నేను నిన్నేమి చేసి తిని అని బిలాముతో అనగా, యజమానిడా నువ్వు నన్ను ముమ్మారు కొట్టావు, నీకేం చేశాను? నా ఎదురుగా దేవదూత నిలబడింది, నిన్ను రక్షించడానికి నేను అనేకమైన ప్రయాసపడుతున్నాను, నీవు రక్షించబడాలి, నువ్వు నశించకూడదు, నీవు ఈ లోకంలో జీవించాలి అని చెప్పేసి నేను ప్రయాసపడుతున్నాను, నువ్వెందుకు నన్ను కొడుతున్నావయ్యా అని చెప్పేసి గాడిద అడుగుతుందంట. యజమానుడా నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు? ముమ్మారు కొట్టింది కదా, ఒకసారి అంటే కాదు కానీ 3 సార్లు కొట్టాడంట. మనం కూడా ఏం చేస్తామమ్మా, భర్తకి ఒకసారి వాక్యం చెప్తాం, 2 సార్లు వాక్యం చెప్తాం, రా 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 అంటాం, 3 సార్లు ఏం చేస్తామంటే పో అంటాం. కానీ గాడిదకి తెలివి వచ్చింది. గాడిద ఏం చేసింది? తన యజమాని రక్షించుకోవడానికి ప్రయాసపడింది. తన యజమాని రక్షించుకునేంత వరకు విడిచిపెట్టలే, అలానే కూర్చుందంట. చిన్న సందులో అలానే కూర్చోబడిందంట. అలానే కొడుతున్నాడు. ఆ భారాన్ని అలానే మోసిందండి గాడిద. ఆ దెబ్బలు అలాగే తినింది. అప్పుడు ఏం చేశారంటే దేవుడు, అక్కడ రాయబడినమాట అసలు చదవండి. అప్పుడు ఏం చేశారంటే ఆ గాడిద మాట్లాడుతున్నప్పుడు ఏం చేశారంటే బిలాము ఏం చేశారంటే ఇంకా కోపం మండిందంట. మండిన తర్వాత ఏం చేశారంటే బిలాము కోపము మండి నా చేతి కర్రతో గాడిదను కొట్టిన. తర్వాత కింద రాయబడింది కదా, బిలాము నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపేస్తా గాడిద. ఓ గాడిద, నా చేతిలో కత్తి ఉంది కాబట్టి సరిపోయింది, నా చేతిలో కత్తి ఉండగా నేను నరికేస్తుంటే ఇప్పుడే నాకెదురు మాట్లాడతావా, నాకెదురు చెప్తావా, నువ్వు నన్ను రక్షిస్తావా అని చెప్పేసి చెప్తున్నానంట. అప్పుడు దేవుడు ఏం చేసి అక్కడ చదవండి. అందుకు గాడిద నేను నీ దానిని మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చినను నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనాను నీకిట్లు చేసి తినా కాదు కదా అని బిలాముతో అనగా, అతడు ఎప్పుడు నాకు ఇలా చేయలేదే, నువ్వేది మాట్లాడుతున్నావు అని చెప్పేసి అప్పుడు తిరిగి వచ్చిందంట. అంతవరకు ఏమైపోయిందమ్మా, బిలాము యొక్క కళ్ళు ఏమైపోయినాయి, మూసుకుపోయినాయి. అంటే కళ్ళు తెరిచే ఉన్నాడు, కానీ తన మనోనేత్రం ఏమైపోయిందంటే మూయబడింది. గాడిద మాట్లాడుతుందన్న అవగాహన కూడా లేదు. అలా ఉన్నప్పుడు ఏమైపోయిందంటే దేవుని యొక్క దూత గాడిదకు మాట తీసేసి చేసిందంటే అంతలో యెహోవా బిలాము కన్నులను తెరిచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవుడి స్తుతించండి అని అర్థం. అది కూడా హల్లెలూయా. బిలాము యొక్క కన్నులు ఏం చేసిందంటే గాడిదకు మాట తీసేసి, బిలాము నువ్వు కన్ను తెరిచాను అని చెప్పేసి బిలాము యొక్క కన్ను ఇచ్చినాడు దేవుడు. కన్ను తెరిచే ఉన్నాడు, మళ్ళీ కన్ను ఇవ్వడం ఏంటి? అదే మనోనేత్రము. హల్లెలూయా. బిలాము యొక్క మనోనేత్రము తెరవబడినప్పుడు అతడు ఏం చేశాడంటే ముందర నిలబడిన దేవుడి యొక్క దూత, ఖడ్గము పట్టుకుని నిలబడిన దేవదూతను చూశాడంట. అప్పుడు అనుకున్నానంట, అయ్యో ప్రభు యొక్క దూత, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని చెప్పేసి తాను ఆ గాడిదకు స్వారీ చెప్పాడు. దేవుడు నీ యొక్క భర్తను, నీ యొక్క పిల్లలను ఆయన మారుస్తాడు. ఏదో ఒక రోజున నీ మాట వింటారు నీ పిల్లలు, కానీ నువ్వేం చేయాలంటే దేవుని నువ్వు చూపించేవారిగా నీవు ఉండాలి, దేవుని యొక్క మాటలు నువ్వు ప్రకటించేవాడిగా నువ్వు ఉండాలి.
వాడు కూర్చున్నప్పుడు దేవుని యొక్క మాటలు చెప్పాలి. వానికి భోజనం పెట్టినప్పుడు అరే నువ్వు సండే స్కూల్కి రారా, చర్చికి రారా అని చెప్పాలి. అరే నువ్వు సెల్ ఫోన్ ఎక్కువ చూడొద్దురా అని చెప్పాలి. అరే నువ్వు దేవుని యొక్క మందిరంలో వర్ధిల్లాలి, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పని చేయాలి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పరిచయం చేయాలి, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిత్యము ఎదుగుతుండాలి రా అని చెప్పేసి వాడికి చెప్తున్నట్లయితే వాడు చేస్తాడంటే ఏదో ఒక రోజున దేవుడు నీ పక్షాన నీ మొరను ఆలకిస్తాడు. వాడు పని చేయడానికి వస్తాడు, వాడు పరిచయం చేస్తాడు, వాడు దేవుని యొక్క సన్నిధిలో నిలబడతాడు. హల్లెలూయా. అదే విధంగా నీ భర్తను కూడా నువ్వు రక్షించుకోవాలి. అదే కొడితే కొట్టినావు, దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు దేవుని యొక్క సన్నిధికి రా. కొడితే కొట్టినావులే, నీకేం కావాలి, దేవుని యొక్క సన్నిధికి రా అని చెప్పేసి నువ్వు దేవుని ఆయన అడిగినట్లయితే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు గాడిద ఏం చేసిందమ్మా, తన యజమానితో తను తినేది. గాడిద ఏం చేసింది, తన యజమానుని యొక్క బిలాము యొక్క కళ్ళు తెరిచింది, తెరిచేలాగా చేసింది, దేవుని యొక్క మాటలు చెప్పింది. దేవుడు గాడిదతోనే మాట్లాడించినప్పుడు నీతో మాట్లాడలేడా? నీ పిల్లల విషయంలో నువ్వు మాట్లాడలేవా? నీకు నోరు లేదా? అనేకమైన విషయాలైతే మాట్లాడతావు కానీ దేవుని విషయాలు మాత్రము మాట్లాడరు కదా. దేవుడి యొక్క ప్రకాశం ప్రకాశించుతున్నది కానీ జనులు ఏం చేస్తున్నట్టు దాన్ని గ్రహించడం లేదు. ఈరోజు అనేక మంది తాగుడుకు బానిసలు అవుతున్నారు, అనేకమైన వ్యసనాలకి అనేకమైన అడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళందరూ కూడా వీటి వల్ల అంటే దేవుని యొక్క శక్తి వాళ్ళకి తెలియనందువల్ల, దేవుని యొక్క ప్రభావం వాళ్ళకి తెలియనందువల్ల. ఆ బిలాముకు తెలియదు నేను గాడిదని ఎందుకు కొడుతున్నాను అని చెప్పేసి, ముందరికి పోవచ్చు కదా అని కొడుతున్నాడు. కానీ ముందర ఎవరున్నాను, దేవుని యొక్క దూత ఖడ్గం పట్టుకొని చంపడానికి సిద్ధంగా ఉంది. నీ యొక్క పిల్లల విషయంలో కూడా నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో కావచ్చు, నీ బంధువుల విషయంలో కావచ్చు, నువ్వేం చేయాలమ్మా? ప్రార్థన చేసేవాడిగా నువ్వు ఉండాలి. ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఒక రోజున వర్షం పడుతుంది, వర్షం నీళ్ళన్నీ కూడా బయటకు తెలుసుకున్నాము. నీళ్ళన్నీ కూడా ఏమైపోయిందంటే గుడ్డలో నిండినాయి. స్తంభం పక్కనే ఉంది, ఏమైపోయింది, స్తంభం వైరు దానిలో పడింది. అక్కడ మొత్తం షాక్ కొడుతుంది. ఒక పిల్లడు స్కూల్కి నడుచుకుంటూ వెళ్తున్నాడు, దానిలో పడి కొట్టుకుంటున్నాడు. ఒక వ్యక్తి బైక్ మీద వస్తున్నాడు, మీ అందరూ చూసింటారు, బైక్ మీద వస్తున్నాడు. అరే నేను వెళ్తే నాకు కూడా కరెంట్ షాక్ కొడుతుంది, నేనెందుకు పోవాలా? కట్టాడుంది, వట్టి కట్టాడుంది, పచ్చి కట్టవద్దు, వట్టి కట్టాడుంది అని చెప్పేసి చూసుకుంటున్నాడులే. దేవుడు ఏం చేశాడంటే అతనికి బుద్ధి పుట్టించాడండి. అరే కరెంట్ షాక్ ఉంది కదా, ఇది ఎవరి పట్టుకుంటే వాళ్ళని గుంజేస్తుంది కదా అని చెప్పేసి అనుకోలే. ఆ తల్లి యొక్క ప్రార్థన ఏంటో శక్తి, ఆ తల్లి చేసిన ప్రార్థన ఏమైపోయిందంటే ఆ పిల్లవాడిని కాపాడిందంట. ఆ పిల్లవాడు ఏం చేసిందంటే అక్కడ వెళ్తున్న బైక్ మీద వెళ్తున్న వ్యక్తి ఏం చేశాడు, చూశాడు, అరే షాక్ లో పడినాడు పిల్లడు అని చెప్పేసి వెంటనే అరే కట్టాడు అని చెప్పి చూడలే. ఎలాగైనా సరే ఈ పిల్లోని రక్షించాలి అనే ఒకే ఒక మాట తనలో వినబడుతుందంట. వెంటనే ఏం చేశాడంటే తనకు కరెంట్ షాక్ అయినా కొట్టని ఏమైనా కొట్టని ఫస్ట్ నేను ఆ పిల్లోని కాపాడాలని చెప్పేసి ఏం చేశాడు, తన పిల్లోని తీసుకుని వేరే ఎవరో పిల్లోడు తీసుకుని ఏం చేశాడమ్మా, గడ్డకి పడేశాడు, తీసుకుని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. తల్లి యొక్క ప్రార్థన అయి ఉండొచ్చు. ఆ తల్లి ఎంతగా ప్రార్థిస్తుందో ఆ పిల్లోని విషయంలో. కాబట్టి ఏమైపోయింది, కరెంట్ షాక్ కొట్టిన పిల్లోడు బతుకుతాడా? అక్కడ నీళ్ళున్నాయి, ఎవ్వరు దగ్గర రారు. నువ్వు పొమ్మంటే పోతావా, నేను పొమ్మంటే పోతానా, పోను. కానీ ఆ వ్యక్తి యొక్క మైండ్లో అనిపించిందంట, అయ్యో నేను ఎలాగైనా సరే ఆ పిల్లోని కాపాడాలి అని చెప్పేసి చేశాడు. ఆ కరెంట్ షాక్ కొడుతున్నా సరే ఆ పిల్లోని చేశాడమ్మా, ఈడ్చుకొని వెళ్ళి ఆ పిల్లోని ఎత్తుకొని కాపాడాడండి. తన తల్లి చేసిన ప్రార్థన ఆ పిల్లోని ఆ రోజున రక్షించింది. అలాగన ఎన్నో జరుగుతున్నాయి. ఆస్పరి మండలంలో మొన్ననే శుక్రవారం 6 మంది పిల్లలు ఈ చిన్నగా కాలువ పడుతుంటే ఆ కాలువలోనికి వెళ్ళారట. అందరూ కూడా చచ్చిపోయినారు, 6 మంది చచ్చిపోయినారు. మీ ప్రార్థన ఏ విధంగా ఉంది? నీ పిల్లవాడి చుట్టూ నువ్వు కంచె వేయగలుగుతున్నావా? నీ భర్త చుట్టూ నువ్వు కంచె వేయగలుగుతున్నావా? నీ కుటుంబం చుట్టూ నువ్వు కంచె వేయగలుగుతున్నావా? ఆ గాడిద కూడా అదే కోరికింది, నా యజమాని నిన్ను కాపాడాలి, నా యజమాని నేను రక్షించుకోవాలి, నా యజమాని నేను ఎలాగైనా సరే రక్షించుకుంటాను.
నా యజమానాన్ని ఎన్నిసార్లు కొట్టినా సరే నేను ఆ బాధను భరిస్తానయ్యా నీ కోసం అని చెప్పేసి ఏం చేసింది, ఆ గాడిదకు తిరిగి వచ్చిందండి. అప్పుడు ఏం చేసింది, గాడిద తన మనోనేత్రములు తెరిచింది. బిలాము యొక్క మనోనేత్రములు తెరవబడ్డాయి. అంతవరకు కనిపించని ఆ దేవదూత, 3 సార్లు కనిపించని దేవదూత ఏమైపోయింది, గాడిదకు కనిపించింది. కానీ ఏం చేసిందమ్మా, బిలాముకి కనిపించలే. కానీ దేవుని యొక్క దూత బిలాము కన్నును తెరిచినప్పుడు ఏమైపోయిందంటే, బిలాము కూడా కళ్ళు తెరిచాడంట. బిలాము కూడా తన కన్నులు తెరిచి చూస్తున్నాడు. అయ్యో, దేవుని యొక్క దూత పక్కనే నిలిచిపోయింది. కొద్దిగా 2 అడుగులు వేస్తే చచ్చిపోతాను నేను. అయినా కూడా దేవుని యొక్క ప్రార్థన, నా గాడిద యొక్క ఇష్టము నా మీద, ఆ గాడిద నన్ను ఆపింది. నీ ప్రార్థన కూడా నీ పిల్లలను రక్షిస్తుంది. నీ ప్రార్థన నీ భర్తను కాపాడుతుంది. నీ ప్రార్థన నీ ఇంటి వారిని రక్షిస్తుంది, దేశాన్ని కాపాడుతుంది అండి. ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రార్థన పరులుగా ఉందాం. ఆ బిలాము ఏం చేశాడంటే, ఆ గాడిదను ఆయన లేపాడంట. లేపి దాన్ని బుజ్జగించాడండి. ఏదో ఒక రోజు నీ భర్తని అర్థం చేసుకుంటాడు. అయ్యో, నేను నశించవలసిన వాడిని నన్ను కూడా నువ్వు రక్షించావు అని చెప్పేసి నేను అర్థం చేసుకుంటానండి. బిలాము యొక్క కళ్ళు తెరవబడ్డాయి లేదమ్మా. ఆ గాడిదను చూసిన, దేవుడితో చూసినాడు కదా, అప్పుడు అనుకున్నాడు, అయ్యో నేను యెహోవాకు విరోధంగా పాపం చేశాను, దేవా నా పాపాలను క్షమించండి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు అండి. మనము కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకునే వారిగా ఉండాలా. నీ కన్నులతో నువ్వు దేవుని స్తుతించాలని, నోటితో దేవుని కనపరచాలని, నోటితో నీ జీవితంతో నువ్వేం చేయాలా, దేవుని యొక్క జీవితాన్ని నువ్వు ప్రచురించే వారిగా ఉండాలండి. ఒక చిన్న పాట పాడుకుందాము. హల్లే 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 హల్లెలూయా, ఆమేన్. హల్లే 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 హల్లెలూయా, హల్లే 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 హల్లెలూయా, ఆమేన్. హల్లే 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 హల్లెలూయా. నిన్ను చూడని కనులేలా నాకు, నిన్ను పాడని గొంతేలా నాకు, నిన్ను ప్రకటింపని పెదవులేలా, నిన్ను స్మరించని బ్రతుకుయేలా, నిన్ను ప్రకటింపని పెదవులేలా, నిన్ను స్మరించని బ్రతుకుయేలా. అందరూ చెప్పండి. హల్లే 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 హల్లెలూయా, ఆమేన్. హల్లే 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 హల్లెలూయా. హల్లే 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 హల్లెలూయా, ఆమేన్. హల్లే హల్లే హల్లెలూయా. నిన్ను చూడని కనులేలా నాకు, నిన్ను పాడని గొంతేలా నాకు, ప్రకటించని పెదవులేలా, నిన్ను స్మరించని బ్రతుకుయేలా. హల్లే 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 హల్లెలూయా, ఆమేన్. హల్లే హల్లే హల్లెలూయా. నీ మాదిగా జీవించగా, నీ ప్రేమను చూపావయ్యా, నీ మాదిగా జీవించగా, నీ ప్రేమను చూపావయ్యా, నాకు మరణము విధింపగా, నాపై జాలిని చూపితివే, నాకు మరణము విధింపగా, నాపై జాలిని చూపితివే. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను చూడని కనులేలా నాకు, నిన్ను పాడని గొంతేలా నాకు,
అవునండి, నువ్వు ప్రకటించని పెదవులేలా నేను చూడని కనులు నాకెందుకు? దేవుని చూసి కనులు మనందరికి కూడా కావాలి. దేవుడు అనేకమైన రక్షించడానికి ఆయన ఏం చేశారంటే నీ ప్రార్థన ఉంచడం ముందర నీ బిడ్డలను రక్షించుకోవాలి, నీ భర్తను, నీ కుటుంబాన్ని వాటన్నిటిని రక్షించుకోవాలంటే మొదటిగా నీ ప్రార్థన ముందుగా ఉన్నట్లయితే వారందరూ కూడా రక్షించబడతారు. అలాగే చూసినట్లయితే బిలాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఎంతగానో చెప్తున్నారు, నువ్వు శపించు శపించు శపించు, ఇశ్రాయేలు ప్రజలకు శపించు 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 అంటున్నా కూడా ఆయన నోటి నుంచి ఏమొస్తుందంటే వాళ్ళు ఆశీర్వదింపబడును గాక, వాళ్ళు దీవించబడును గాక, వాళ్ళ సంతతి వర్ధిల్లును గాక, వాళ్ళకి దేవుడు ఆరోగ్యం ఇచ్చును గాక అని చెప్పేసి మంచి మంచి వచనాలు వస్తున్నాయంట. అరే బిలాంగా నేను అంత దూరం నుంచి కష్టపడితే వస్తుంది కదరా, నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని శపించు అని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నావు? దీవిస్తున్నావే, వాళ్ళని దీవిస్తున్నావు అని చెప్పేసి ఏం చేశారంటే వాళ్ళందరి మీద బాధపడ్డారు. బాలాకు భయపడ్డాడు, అయ్యో వీళ్ళలాంటి ప్రజలు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి నేను తీసుకొని వచ్చితే నా మాట వినకుండా ఈయన ఏం చేస్తున్నాడు? తన నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు. ముందుగానే చెప్పాను బాలాకు, నా నోటికి దేవుడు ఏది ఇస్తే అదే మాట్లాడతా, నా నోటికి దేవుడు దీవెని ఇచ్చాడండి, నేను మాట్లాడుతున్నా. మీరు దీవించబడును గాక, మీరు ఆశీర్వదించబడును గాక, మీరు మీ పిల్లల సంతతి వర్ధిల్లును గాక అని చెప్పేసి అది దీవిస్తున్నాడంట. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే అరే బిలాము నువ్వు పారిపోరా, లేదా నేను చంపేస్తానని చెప్పేసి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారండి.
దేవుడు ఆశీర్వదించిన ప్రజల్ని ఎవ్వరు కూడా శపించలేరు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడండి మనల్ని. ఈ మనుషులు శపిస్తే ఏమవుతుంది? అవన్నీ కూడా మనకు తగలవు. ఒకరిని చూసుకున్నాం కదా, ఇంకొకరి గురించి మనం తెలుసుకుందాము. అపోస్తలుల రాసిన కార్యము 9వ అధ్యాయము. బిలాముకు కళ్ళు తెరబడ్డాయి, అదొకటి అయిపోయింది. తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి గురించి మనం ఊహించుకుందాం. అపోస్తలుల రాసిన కార్యంలో 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. చదవండి. 9వ అధ్యాయం కూడా సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకులకు ఎందుకు వెళ్ళించాడు. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడంట. అతని పేరేం పేరంటే సౌలు. సౌలు కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క ప్రజలను అందరినీ కూడా వాళ్ళను చంపడానికి, లేకపోతే దేవుని నుండి విడిపించడానికి, వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క మార్గం నుంచి తప్పించడానికి అని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా తప్పించడానికి ఒక కంకణం కట్టుకున్నాడు. తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. నా యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే అని చెప్తాడు. నా యొక్క జీవిత లక్ష్యం నేను చనిపోయేంత వరకు కూడా ఈ క్రైస్తవులందరినీ కూడా బెదిరిస్తాను, వాళ్ళందరినీ కూడా చెరసాల వేస్తాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు ఈ సౌలు. అంతేకాకుండా 3వ వచనం చూసినట్లయితే సౌలు అయితే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయిస్తున్నాడు. సంఘం అయిపోయింది, చెదరిపోయింది. ఇంట్లోని కూడా వెళ్తున్నాడంట. ఎవరైతే ఇంట్లో ప్రాణం చేసుకుంటారో వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళి వాళ్ళందరి యొక్క మెడలు పట్టుకొని చెరసాలలో వేయించి మీరు దేవుని నమ్మకుండా ఉండండి అని చెప్పేసి వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడంటే హింసిస్తున్నాడు. అలాంటి పౌలు ఏం చేశాడంటే ఇశ్రాయేలు దేశం అంతా కూడా ఆయన తిరిగాడు. వాళ్ళందరినీ కూడా చాలా మందిని మార్చాడు. తర్వాత ఏమైపోయిందంటే దమస్కుకు వెళ్ళాలి, నేను దమస్కులో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మార్చాలి, వాళ్ళందరినీ కూడా చెరసాలలో వేయాలి, వాళ్ళందరినీ కూడా శిక్షించాలి, వాళ్ళందరినీ భయపెట్టాలి అని చెప్పేసి ఏం చేశారంటే వాళ్ళందరినీ కూడా భయపెట్టాలి అని చెప్పేసి ఏం చేశారంటే దమస్కు మార్గం గుండగా వెళ్తున్నాడంట. దమస్కు మార్గానికి కూడా వెళ్తున్నప్పుడు ఏమైపోయిందంటే మధ్యలో దేవుడు ఆయనకు దర్శనమిచ్చాడండి. తనతో పాటు అనేక మందిని తీసుకుని వెళ్తున్నప్పుడు ఏమైపోయిందంటే దమస్కు సమాజ మందిరంకు పత్రికలు ఇచ్చి అడిగాను. తర్వాత ఏమైపోయిందంటే 3వ వచనం చదువుదాం. అతడు ప్రయాణం చేయుతూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. హల్లెలూయా. దేవుని ప్రజలను చెదరగొట్టాలి అనుకున్న వ్యక్తి ఏం చేశారంటే దమస్కు మార్గం గుండగా ప్రయాణమై వెళ్తున్నప్పుడు దేవునికి తన యొక్క ఆలోచనలు తెలిసి ఏం చేశారంటే దేవుని యొక్క చిత్తంలో ఉన్న సౌలుని రక్షించుకోవడానికి ఏం చేశారంటే ఆయన చుట్టూ ప్రకాశించారంట. ఎవరి చుట్టూ? దమస్కు మార్గంలో ఉన్న సౌలుకి వెళ్తున్న సౌలుని ఏం చేశారంటే దేవుడు ఆపాడు. ఆపేం చేశారంటే ఆకాశం నుండి ఒక వెలుగు, అక్కడ రాయబడిన మాట, ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చిందంట. అది దేవుని యొక్క వెలుగు. ఆకాశం నుండి ఒక శక్తి వచ్చిందంట. ఆకాశం నుండి ఒక తేజస్సు వచ్చిందంట. ఆకాశం నుండి ఒక దీవెన వచ్చిందంట. అతని చుట్టూ కమ్ముకుందంట. అతని చుట్టూ ఏమైపోయిందమ్మా? కమ్ముకుందంట. కమ్ముకొని ఏం చేసిందంటే అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఏమైపోయిందమ్మా? ఆ వెలుగులో నుంచి ఏమొచ్చిందంటే ఒక స్వరం వినబడుతుందంట. దేవుడికి నీ పేరు తెలుసా? తెలుదమ్మా? తెలుసు. కాబట్టి ఏమైపోయిందంటే సౌలు యొక్క పేరు కూడా తెలుసు. సౌలు యొక్క పేరు తెలుసు కాబట్టి సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు. కానీ ఆడ సౌలు హింసిస్తుంది యేసు ప్రభుని కాదు, యేసు ప్రభు నమ్మిన వారిని. అంటే యేసు ప్రభుని నమ్మిన వారిని హింసించిన సరే అది ఎవరిని హింసించినట్లు? దేవుని హింసించినట్లే. దేవుని ప్రజలను నీవు వాళ్ళని కొట్టినట్టయితే నీవు ఎవరిని కొట్టినట్టు? దేవుని కూడా నువ్వు అవమానపరిచినట్టే. కాబట్టి ఏమిటంటే నీవేళ నన్ను హింసించుతున్నావయ్యా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడంట.
ఆకాశం నుండి వచ్చిన తేజస్సు అంతా కూడా సౌలు చుట్టూగా ప్రకాశించిందంట. ప్రకాశించినప్పుడు సౌలు ఏం చేశాడంటే ఆ వెలుగును చూస్తున్నాడంట. అప్పుడు ఏమైపోయిందంటే ఆ వెలుగును ఆయన అక్కడ పక్కన వాళ్ళందరూ కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు సౌలు చుట్టూ. కానీ ఆ వెలుగు ఎవరి చుట్టూ ప్రకాశించిందంటే సౌలు చుట్టూ మాత్రమే ప్రకాశించింది. అందరి చుట్టూ ప్రకాశించవచ్చు కదా, ఎందుకు సౌలు చుట్టూ ప్రకాశించింది ఆ వెలుగు? ఆకాశం నుంచి వచ్చింది కదా శక్తివంతమైన వెలుగు, సౌలుతోనే మాట్లాడుతుంది. చాలా మందిని హింసించాడు, వాళ్ళందరూ కూడా సౌలు గురించి ప్రార్థన చేస్తున్నారు. సౌలు మారు మనసు పొందాలి దేవా అని చెప్పేసి, సౌలు రక్షణ పొందాలి అని చెప్పేసి చాలా మంది యొక్క ప్రార్థన ఏమైపోయిందంటే దేవునికి వినపడిందండి. నీవు చేసిన ప్రార్థన కూడా దేవునికి వినపడుతుంది. అదేం చేస్తుంది? నీకు కావాల్సిన ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావు వాళ్ళతో మాట్లాడుతుంది. సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నీవేలా నన్ను నిలిచి చూసినావయ్యా, నేను ఏం చేశాను నీకు అని చెప్పేస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు సార్, ప్రభువా నీవెవరవు, ప్రభువా నీవెవడవు? ఆ వెలుగును చూసి అనుకోవచ్చు కదా, ఏ దయ్యమా పక్కకు పో, వెలుగు ఈ వెలుగు అంతా చూసి దెయ్యం వెలుగు ఇదంతా కూడా అని చెప్పేసి అనుకోలేనా. అప్పుడే ఆయనకు అర్థమైపోయింది, అయ్యో ఇది దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పరిశుద్ధత, ఇదంతా కూడా దేవునిదే. ప్రభువా నేనేలానయ్యా నేను హింసించానని చెప్పేసి ఆయన బాధపడుతున్నానండి. బాధపడిన తర్వాత అతడితో దేవుడు మాట్లాడుతాడు, నీవు పట్టణంలోనికి వెళ్ళు, నేను నీతో మాట్లాడుతాను అని చెప్పేస్తున్నాడు. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా పడిపోయారు. అందరికీ స్వరం వినబడింది కానీ ఎవరికి కూడా వెలుగు కనబడలేదు. అందరికి ఏమి వినబడిందమ్మా? అందరికీ దేవుని యొక్క స్వరం వినబడింది. సౌలా సౌలా నీవేళ నన్ను చూసినావయ్యా అని చెప్పేసి అందరికి వినబడింది. కానీ ఎవరికి కూడా వెలుగు కనిపించలేదు. వెలుగు కనిపించిన సౌలుకి ఏమైపోయిందంటే కళ్ళు పోయినాయి, పడిపోయాడు కింద. శాస్త్రాంగ నమస్కారం పడిపోయాడు కింద, పడుకున్నాడు. ఇంకా అయ్యో ఈ వెలుగు నేను చూడలేను తట్టుకోలేని చెప్పేసి పడిపోయాడు ఆయన కింద. పడిపోయిన తర్వాత ఆ వెలుగు కొద్దిసేపు చూశాడు కదా, ఆయన కళ్ళు మొత్తం కూడా పోయినాయంట. కళ్ళు తెరిచినను ఏమి కనిపించలేదు అని భయపడింది. అక్కడ కళ్ళు తెరుస్తున్నాడు, ఏంది నా కళ్ళు అని చెప్పేసి కొడుకుంటున్నాడు, ఏమి కనిపించడం లేదు. అక్కడ పక్కన వాళ్ళందరూ కూడా పడిపోయారు, వాళ్ళందరూ లేచారు, కళ్ళు తెరుస్తూ చూస్తున్నారు, కనబడుతుంది. అప్పుడు ఏం చేశారంటే ఈ సౌలు దగ్గరికి వచ్చి, అరే నీకు వెలుగు భూతం వచ్చింది అని చెప్పేసి పక్కన వాళ్ళందరూ ఏం చేశారంటే అతన్ని భయపెట్టారు. వెలుగు భూతం వచ్చి కళ్ళు దయ్యం వచ్చింది, కళ్ళ దయ్యం వచ్చి నీ కళ్ళు తీసుకుని పోయింది అని చెప్పేసి అనవచ్చు. అప్పుడు ఏం చేశారంటే ఒక ఇంటి దగ్గర తీసుకుపోయి అతన్ని ఆ ఇంటిలో పండబెట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అప్పుడు సౌలు కళ్ళు మూసుకొని, కళ్ళు తెరిచినా చీకటే, కళ్ళు మూసినా చీకటే. అప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు, అయ్యా దేవా నన్ను ఎందుకయ్యా రక్షించుకున్నావు, నేను నీ ప్రజలను చంపుతున్నాను కదా అని చెప్పి తనలో తాను మాట్లాడుకుంటున్నాడంట. దేవుడు సెలవిచ్చాడు, నువ్వు వెళ్ళుము, నేను నీతో మాట్లాడతాను, నీతో నేను ముచ్చటిస్తాను అని చెప్పేసి అన్నాడు. వెంటనే ఆయన పట్టణంలోకి వెళ్ళిన తర్వాత పండుగల తర్వాత ఏం చేసిందంటే మొత్తం కూడా ఆయనకు చిన్నప్పటి నుంచి చేసిన పాపాలన్నీ జ్ఞాపకం వస్తున్నాయంట. కన్నీరన్నీ కూడా కారిపోతున్నది. అయ్యో నేను అనేకమైన అబద్ధాలు ఆడాను, అనేకమైన దూషణమైన కార్యాలు చేశాను, నా చేతులతో అనేకమైన అపవిత్రమైన కార్యాలు చేశాను, నా శరీరంతో అనేకమైన దుర్భాషలు ఆడాను, నా శరీరంతో అనేకమైన పాపాలు చేశానే, దేవా నన్నెందుకయ్యా ఎన్నుకున్నావు అని చెప్పేసి ఆయన ఏడుస్తున్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు అన్నం దాన్ని తినలే, నీళ్ళు తాగలే, ఉపవాసం ఏం చేస్తున్నాడంటే అలానే కూర్చున్నాడంట. అప్పుడు ఏమైపోయిందంటే దేవుడు అననీయ అనే ఒక వ్యక్తికి దర్శనం ఇచ్చాడు. అననీయ, ఓ అననీయ నువ్వు లేయా, నీకు ఒక పని ఉంది. ఆయన దేవుని యొక్క ప్రవక్త లేపింది, అననీయని లేపి దేవుని యొక్క స్వరం, అననీయ నీవు ఆ ఇంటికి వెళ్ళయ్యా, ఆ పట్టణంలోనికి వెళ్ళి ఆ ఇంట్లోనికి వెళ్ళు, సౌలు అనే ఒక వ్యక్తి ఉంటాడు, అతడు మీద చేదు నుంచి నువ్వు ప్రార్థన చేయి అని చెప్పేసి అన్నప్పుడు సరే అని చెప్పేసి అననీయ వెళ్ళలే. ప్రభువా నువ్వు చెప్తున్నది ఎవరి గురించి? సౌలు గురించి కదా. ఆ సౌలు ఎలాంటి వాడు తెలుసా? వాడు దుర్మార్గుడు,
వాడు నరహంతకుడు, వాడు అనేక మందిని చెరసాలు వేసినవాడు, వాడు క్రైస్తవులను భయపెట్టినవాడు, వాడు అనేకమైన కార్యక్రమాలు తీసుకొని రావడానికే మా ఊరికి వస్తున్నాడు, నీవు మా ఊరికి వచ్చేవాడివి, బాగా పోయినాడు వాడు అని చెప్పేసి అనుకోకుండా మళ్ళీ పోమంటావు కదయ్యా, నువ్వు ఎలాంటి దేవుడు అయ్యా అని చెప్పేసి ఆయన అంటున్నాడంట. అననీయ నీవు వెళ్ళు, అతడు రాజుల ఎదుట, ప్రజల యొద్ద, అన్యుల యొద్ద నా నిమిత్తం అనేకమైన శ్రమలు అనుభవిస్తాడు, నువ్వు చేయలేని కార్యాలు కూడా అతను చేస్తాడు. అననీయ నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు సరే ప్రభు అని ఇష్టానుసారంగా వెళ్తారని చెప్పేసి ఆయన ఏం చేశారంటే అననీయ ఏం చేశారంటే సౌలు దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడంట. వెంటనే సౌలు లేచాడు, కూర్చొని ఏం చేస్తున్నాడంటే అయ్యో నా దగ్గరికి ఎవరు వస్తున్నారు అని చెప్పేసి చూస్తున్నాడు. అప్పుడు ఏమైపోయిందంటే ఈ 11వ వచనం రాయబడింది కింద లాస్ట్ వచనంలో, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు, అననీయ నువ్వు వెళ్ళయ్యా, అతను నా గురించి ప్రార్థన చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడమ్మా? ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే మీరు ఏం చేస్తారంటే నోటితో చెప్తేనే అది ఏమైందంటే మైండ్లో స్థిరపడుతుందంట, లేకపోతే ఏమైందంటే అది గాలికి కొట్టుకొని పోతుందంట. పిల్లలు చదువుతుంటారు కదా, 2 కట్ల 2 2 2 4 అని చెప్పేసి గట్టి చదువుతుంటారు. ఎందుకు అంత గట్టి చదివిస్తారంటే చిన్నపిల్లలకి తెలుసా, అలా చదివినప్పుడు ఏమైతుందంటే వాళ్ళ మైండ్లోనికి ఫిక్స్ అయిపోతుంది. చిన్నప్పుడు చదివిన లెక్కలు ఇప్పుడు చెప్తారు. చిన్నప్పుడు ఎందుకంటే వాళ్ళు మిడిల్ స్కూల్లో కదా గట్టి చదివిస్తున్నారు, ఈ మైండ్ ఎవరికి పడతాయి, గట్టి వస్తున్నారు లెక్కలే. APPLE యాపిల్ అని చెప్పేసి, BALL బాల్ అని చెప్పేసి, ఇక్కడ ఏం చేశాడమ్మా అంటున్నా, ఏమో వినబడదు, ప్రార్థన చేస్తున్నాడు అని రాబడింది కదా. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు, అననీయ నువ్వు వెళ్ళయ్యా, అతడు నా గురించి ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు, అతని పట్ల నేను గొప్ప కార్యాలు చేస్తాను, నువ్వు వెళ్ళయ్యా అన్నాడు. వెంటనే అననీయ ఏం చేశాడంటే అతని దగ్గరికి, సరే ప్రభువా నువ్వు వెళ్ళమంటున్నావు కదా, సరే తండ్రి నేను వెళ్తానని చెప్పేసి. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు కలుగజేశాను, అతని గూర్చి అనేకుల వలన వింటిని, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకును అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడు అని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు అతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. సాధనము అంటే ఏదమ్మా, ఒక వస్తువు అని అర్థం. సాధనం అంటే ఒక పనిముట్టు. మీకు ఇంట్లో కూరగాయలు కోస్తారా, కూరగాయలు కోసే వాళ్ళే చేద్దామమ్మా, కూరగాయలు కోసే వాళ్ళు ఉన్నారు, కూరగాయలు కోసే వాళ్ళే చేద్దాండి, లేదు మిగతా కదా. మీరందరూ కూరగాయలు కోస్తారు కదా, కూరగాయలు కోసేది ఏ కత్తితో కోస్తారమ్మా, ఇళ్ళ కత్తితో కోస్తారు కదా. ఆ కత్తిని తీసుకొని ఇంతలా మొద్దు ఉంది, ఇంతలా చెట్టు ఉంది, ఆ చెట్టు నరకకుండా నరుకుతారా? అది కూరగాయలు కోసే సాధనము. ఏ సాధనమమ్మా మీరు కోసేది? కూరగాయలు కోసే సాధనము. ఇంతలా మొద్దుంది, ఆ మొద్దుని ఎవరు నరకాలా? గొడ్డలి నరకాల. ఆ మొద్దుని ఎవరు నరకాల? కత్తి, పెద్ద కత్తి నరకాల. కానీ మీ కొడవ తీసుకుపోయి దాని మీద నరుకుతూ 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 ఉంటే మీ కొడవలు ఇరిగిపోతుంది. దేవుడు అదే అంటున్నాడు, నేను ఏర్పరచుకున్న సాధనమయ్యా సౌలు. ఏమనుకున్నాను? నేను ఏర్పరచుకున్నవాడిని, కానీ నువ్వు వాడు ప్రార్థన చేస్తున్నాడు, వాడి గురించి అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, వాడి తల్లి ప్రార్థన చేసింది, వాడి తాతలు ప్రార్థన చేశారు వాడి గురించి, కాబట్టి నేను వాడిని ఎన్నుకున్నాను. సౌలు అనేకమైన చెడ్డ పనులు చేసి ఉండొచ్చు, కానీ దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆయన ఏమైపోయాడు? దేవుడి చేతిలో ఒక సాధనముగా మారిపోయాడు. హల్లెలూయా. అతని చేతిలో ఒక సాధనముగా మారిపోయాడండి. ఈరోజు నువ్వు అనుకున్నచ్చు, నా భర్త మారడు, ఇంతే ఇలానే ఉంటాడు, ఇలానే చచ్చిపోతాడు అనుకోవచ్చు, కానీ దేవుడికి నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ భర్తను, నీ కుటుంబాన్ని కూడా ఆయన రక్షిస్తాడు కదా. ఆ విధంగా మనమందరం కూడా ఉండాలండి. సాధనము, నేను ఏర్పరచుకున్న సాధనం అంట. అననీయ
ఆ సౌలు ఎవరు అనుకున్నావు? నేను ఏర్పరచుకున్నానయ్యా, నా సాధనం వాడు, నేను కాపాడుకుంటాను అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే నా సాధనము అని చెప్పేసి ఆయన తీసుకున్నాడు చేతిలోనికి. కాబట్టి మనము కూడా ఎవరి సాధనలాగా ఉండాలంటే దేవుని యొక్క సాధనములాగా మనం మారాలి. దేవుని యొక్క సాధనముగా మనం మారినట్టయితే ఆయన చేస్తాడంటే మనకు పని ఉందండి, మనకు పని ఉంది, ఆ పనిని ఏం చేస్తాడంటే ఆయన వాడుకుంటాడు, ఆ పనిలో నిన్ను వాడుకుంటాడు. కాబట్టి సాధనమై ఉన్నాడు. అతడు నా నామము కొరకు ఎన్నో శ్రమలు అనుభవించవలను, నేను అతనికి చూపెదనని అతనికి చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువే యేసు, నీవు దృష్టి పొందుదువు, పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నిన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడు అతని కనుల నుండి పొరలు రాను. హల్లెలూయా. వెంటనే అన్నీ చేస్తున్నాడు, అతని మీద చేతులుంచి, సహోదరుడా సౌలా, నీకు కనబడ్డాడే ఆ దమస్కు మార్గంలో ఆ యేసు ప్రభువే నన్ను పంపించాడు. నీవు ఇక నుంచి అనేకుల ఎదుట సాధనముగా ఉండబోచున్నావు, నీవు పరిశుద్ధాత్మతో నింపబడదుగా అంట. వెంటనే సౌలు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడండి. వెంటనే అతని కళ్ళలో నుంచి పొరలు రాలిపోయాడంట. పొరలు ఆపరేషన్ చేస్తారు శుక్లాలాగా, అంత పెద్ద పొరలు ఏమైపోయాయంటే అవన్నీ కూడా 2 కళ్ళు నుంచి ఊడిపోయి కింద పడిపోయినాయంట. అప్పుడు అతనికి కళ్ళు తేటగా కనబడ్డాయి. ఇక్కడ తెరవబడిన మనోనేత్రము సౌలు, అక్కడ తెరవబడిన మనోనేత్రము బిలాము యొక్క మనోనేత్రము తెరవబడినప్పుడు దేవుని యొక్క దూతను చూశాడండి. ఇక్కడ సౌలు దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు తాను కూడా ఈ లోకాన్ని చూడగలిగినాడు. తాను కూడా ఈ లోకంలో జరుగుతున్నవన్నీ కూడా ఆయన గమనించగలిగినాడు. కానీ నీ యొక్క మనోనేత్రం తెరవబడిందా అని చెప్పి ముగిస్తాను. నీ యొక్క మనోనేత్రము తెరవబడిందా? నీవు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే, రాయబడింది కదా, సౌలుకి ఏం చేశాడు? ప్రార్థన చేసి, సహోదరుడా నీవు పరిశుద్ధాత్మతో నింపబడదు గాక అన్నాడు. వెంటనే ఏమైపోయింది? అతని కన్నులో ఉన్న పొరలు 2 కూడా రాలి కింద పడిపోయినాయి. వెంటనే అతడు చూపు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, రక్షణ పొందాడు, అనేకమైన మార్గంలో వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. ఈరోజు నీవు నేను తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు మనకు కూడా మనోనేత్రాన్ని ఇచ్చాడండి. మన మనోనేత్రానికి గుడ్డితనం కలిగి ఉందా? నువ్వు చేస్తున్నది తప్పు అని నీకు తెలుసా తెలియదా? నీకు తెలుసు, కానీ నువ్వేం చేస్తావు? అదే విధంగానే జీవిస్తుంటావు. అది దేవునికి ఆయాసాన్ని కలగజేస్తుంది. ఇంకొక వచనం చదువుకుందాము. 2 కొరింథీయులు 4వ అధ్యాయము 11వ వచనం. కొంచెం పైన, మరణ అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము. ఇప్పుడు ఈ లోకంలో మనందరికీ కూడా దేవుడు కనులించాడు కదా. కొన్ని వాటిని మనం చేయకూడదు, కొన్ని వాటిని మనము చూడకూడదు, కొన్ని వాటి జోలికి మనం వెళ్ళకూడదు. వాటి విషయంలో మనం ఏ విధంగా ఉండాలంటే, మరణము అనుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచు పోచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవం కూడా మా మృత్య శరీరమును ముందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. హల్లెలూయా. మనందరం కూడా ఎలాంటి వారం అంటే ఎల్లప్పుడూ కూడా మరణమునకు అప్పగించబడుచున్న వారమే. ఇప్పుడు ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, దాంట్లో అనేక మంది పాల్గొంటున్నారు. తాగే విషయంలో అందరూ కూడా పాల్గొన్నారు. తన స్నేహితులు అందరూ కూడా తాగుతున్నారు. వీడు కూడా పాల్గొన్నాడు. కానీ వాడు ఎలాంటి వాడంట? మరణించిన వాడంట. దేవుని యందు ఉన్నాడు వాడు ఎలాంటి వాడంట? మరణించిన వాడు. అయ్యో నేను మరణించిన వాడిని, క్రీస్తులో నేను మరణించిన వాడిని, మృతతుల్యమైన ఈ అవసరములు నాకు అవసరం లేదు, ఈ మద్యం నాకు అవసరం లేదని చెప్పేసి వాడు ఎవరైతే
తన స్నేహితుల యుద్ధ నుంచి లేచి నేను తాగను అని చెప్తాడు, వాడు నిజమైన క్రైస్తవుడు. అయ్యో నువ్వు సినిమాలకు వెళ్తున్నారు, అందరూ కూడా ఏం చేస్తారమ్మా, సినిమాలకు వెళ్తున్నారు. అప్పుడు నువ్వేం చేయాలా? నీ శరీరాన్ని ఏం చేయాలా? మరణానికి అప్పగించుకోవాలి. మరణం అంటే మరణించిన వాడు ఏం పని చేయడు అంటే ఆ పనిలో సినిమాకు వెళ్ళే విషయంలో మరణించాలా, సినిమాలు చూసే విషయంలో మరణించాలా, మద్యం తాగే విషయంలో మరణించాలా, అశ్లీలమైన కార్యాలు చూసే విషయంలో నువ్వు మరణించిన వాడిగా ఉండాలా. దేవుడు అదే చెప్తున్నాడు. ఇక్కడ సౌలు చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు కదా, ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణంలో అప్పగించబడుచున్నాము. ఎల్లప్పుడూ అంట. ఎందుకంటే మన చుట్టూ అనేక మంది ఉన్నారు. వాళ్ళ విషయంలో మనం ఏ విధంగా ఉండాలండి? మరణమునకు అప్పగించబడిన వారిగా మనం ఉండాలి. వాడు చెడు కార్యాలు చేస్తున్నప్పుడు ఆ విషయంలో నేను దూరంగా ఉండాలని చెప్పేసి, నేను ఇలాంటి కార్యాలను చేయను అని చెప్పేసి ఆయన దూరంగా వెళ్ళిపోవాలండి. ఆ విధంగా మనం అందరం కూడా ఉన్నట్లయితే దేవుడు మన పట్ల చేయవలసిన అనేకమైన గొప్ప కార్యాలు ఉన్నాయి. బిలామును దేవుడు ఎన్నుకున్నాడు. బిలాము ఏం చేసింది? గాడిదని ఎన్నుకున్నాడు దేవుడు. గాడిదని ఎన్నుకొని ఏం చేసినాడు? బిలాముకి ఏం చేసినాడమ్మా? బుద్ధి చెప్పించినాడు. గాడిదకి తనలో తిన్నా కూడా నా యజమాని ఎలాగైనా సరే కాపాడుకోవాలని చెప్పేసి అలాగే తనలో తిన్నదండి. ఈరోజు నీవు నేను కూడా దేవుని యందు ఉన్నాము. మన భర్తలను, మన కుటుంబాన్ని రక్షించుకునే విషయంలో మనమే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని పొందుకోవాలి. తర్వాత వాళ్ళు కూడా దేవుని రక్షణలోనికి పొందుతారు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తీర్మానం కలిగి ఉందాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన దినములలో తండ్రి నీవు మా పట్ల చేసిన కార్యాలు బట్టి నీకు స్తోత్రాలు. అందరూ మోకరించండి. దేవా నా యొక్క మనోనేత్రాలు మీరు తెరవండి అయ్యా. నా చుట్టూ నీవు ఉన్నావు తండ్రి, నన్ను కమ్మి ఉన్నావు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును దేవా, బిలాముకు తండ్రి కరుణించిన దేవుడుగా ఉన్నావు. అవును తండ్రి, నన్ను చూచువాడుగా నీవు ఉన్నావు తండ్రి, నన్ను పరిశోధించేవాడుగా నీవు ఉన్నావు. నేను కూర్చుంట లేచుట నీకు తెలుసయ్యా. నా తలంపులన్నీ కూడా నీవు ఎరిగినావు. నా తప్పనంతా కూడా నువ్వు చూసినావయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నేను నడవలసిన మార్గాన్ని నాకు తెలియకండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును దేవా, అలాంటి తీర్మానం కలిగి మేమందరం కూడా ఉండడం మీరు సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అండి. నువ్వు ఏ విధంగా ఉన్నావు? నీ మనోన్నతులు తెరవబడింది దేవా. నా యొక్క మనోన్నతలు మీరు తెరవండి అయ్యా. నా పిల్లల భవిష్యత్తుని మీరు దీవించండి తండ్రి. వాళ్ళ గురించి ప్రార్థన చేయబడి ఉండడం మీరు సహాయం చేయండి దేవా. వాళ్ళ యొక్క తండ్రి భవిష్యత్తులో మీరు సహాయం చేయండి దేవా. అనేకమైన ఆపదలు ఈ లోకంలో చుట్టూ ఉన్నప్పటికీ మీరు వాటి నుండి కాపాడమని అడుగుతున్నాను తండ్రి. దేవానికి స్తోత్రం. నన్ను చూస్తున్న దేవుడు ఉన్నావు తండ్రి. గాడిదతో మాట్లాడిన దేవుడు నీవే తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నాను, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నాను, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచిండుట బాగుగా ఎరిగినావు రాజా, బాగుగా ఎరిగినావు.
ఆవరిస్తున్నాడు ఆయన. నీ చుట్టూ ఆయన ఆవరించాడు. సౌలు చుట్టూ ఆయన ఆవరించాడు. సౌలు సాధనమయ్యా, నువ్వు ఈ విధంగా ఉండకూడదు. నువ్వు రక్షణ పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, నీ కొరలు కూడిపోతాయి, నువ్వు రక్షించబడతావు, నీ మనోనేత్రము తెరవబడుతుంది అని. అవునండి, దేవుడు పరీక్షిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, నిత్యమైన కాస్తున్నాడు. తలంపులు అపనలు అన్నీయు నీవెరిగి ఉన్నావు. తలంపులు తపనలు అన్నీయు నీవెరిగి ఉన్నావు. నడచినను పండుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పండుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును తప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును తప్పి చుట్టూ నన్ను ఆవరించావు. విన్నప్పుడు విన్నుకున్న దేవుడు ఆయన. ఈ పట్ల గొప్ప కార్యం దేవుడు ఆయన గొప్పవాడు. మరుగై నేను ఉండలేదయ్యా, మరుగై నేను ఉండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుతున్నది. విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే
నీతిమంతుడు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రం. అందరూ కూడా తీర్మానం కలిగినాడు. దేవుడు మనం చూస్తున్నవాడైనా, పరిశీలించేవాడైనాడు. మన చుట్టూ ఆవరించడానికి అది సిద్ధంగా ఉన్నాడండి.